తొమ్మిదవ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ చూడు, ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం ప్రయత్న సంతానం సంసారం యోగం బలం ఎలా ఉందో, కుటుంబ యోగ బలంలా, సంతాన యోగ బలంలా, ఆరోగ్య యోగ బలంలా, అలాగే విద్యాపరంగా, కెరీర్ విషయంలో, పర్సనల్ లైఫ్లా, విదేశీయానంలా, రాజకీయ రంగంలో, బిజినెస్ రంగంలో, మరి జీవితంలో ఏమున్నదో, యోగ బలం, శుభయోగం, అశుభయోగ బలం. శుభయోగం అంటే పర్వాలేదు, అశుభయోగం అంటే వాటిని ఏం చేయాలో, శుభయోగం అంటే ఎన్నాళ్ళ వరకు ఆ శుభయోగం నడిపించాలో చూడు. జానకిరామ్ ధనుస్సు రాశి వారి జాతకం ప్రయత్న యోగం ధనుస్సు రాశి వారి జాతకంలో చెప్పాలంటే సబ్కా మాలిక్ ఏక హై అన్నట్టు షిరిడి సాయిబాబా వచ్చి నుండి చాలా వరకు శుభయోగం ఉంది ధనుస్సు రాశి వారి జాతకానికి. వారికి ఏ రకంగా చూసినా కానీ నవగ్రహాల్లో మాత్రం 7 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి. ముఖ్యంగా గురుగ్రహం అనుకూలంగా ఉంది, శనిగ్రహం అనుకూలంగా ఉంది, అలాగే రాహుగ్రహం, కేతుగ్రహం, మెయిన్ గ్రహాలు ఈ 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి. గురుగ్రహం, శనిగ్రహం, రాహుగ్రహం, కేతుగ్రహం సంవత్సరాల తరబడి ఉంటాయండి. చాలా వరకు శుభయోగం. వీరు గత కొన్ని సంవత్సరాలు అంటే మాత్రం కనీసం మాత్రం ఒక 7.5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డారు. ఎల్నాటి శని ప్రభావం వీరికి చాలా వరకు ఆల్మోస్ట్ వెళ్ళిపోయి కూడా 2 సంవత్సరాలు దాటుతుంది. ఇప్పుడు 3వ స్థానంలో శని నడుస్తుంది, శుభయోగం ఉంటుంది వీరి జాతక బలంలా. కానీ మాత్రం మీరు పుట్టిన ఘడియలో మాత్రం కొన్ని గ్రహాలు నీచ స్థానంలో ఉంటే, నీచ స్థానంలో పుట్టి ఉంటే, లేదా కొన్ని గ్రహ దోషాలు పుట్టుక నుంచి ఉంటే, మధ్య నుంచి ఉంటే, భార్య భర్త నుంచి వచ్చి ఉంటే, కళ్యాణం నుంచి వచ్చి ఉంటే, పిల్లల నుంచి వచ్చి ఉంటే, అలాంటి మన దరిద్ర బాధలు చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా కులదేవత ఆరాధన చేయటం చాలా మంచిది. అలాగే వీరి ఇంట్లో గతించిన తాత ముత్తాతలు 7 తరాల్లో ఎంతమంది గుర్తున్నారో వాళ్ళని పూజ చేయడం చాలా వరకు మంచిది. ఎందుకంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. అఖిలాండ కోటేశ్వరులు దేవుళ్ళు ఒక సైడ్ అయితే, మనకు జన్మనిచ్చిన తండ్రి సైడు వంశస్థులు వారంటే తాత ముత్తతులు వాళ్ళు పెద్దల్ని కూడా మీరు వీలైతే మాత్రం సద్బ్రాహ్మణులతో మాత్రం సత్కరణ చేసుకోండి, చాలా మంచిది. సద్బ్రాహ్మణులతో పూజ అంటే సంవత్సరికం అనేది ఉంటుందండి. సంవత్సరానికి ఇలా ఈ సంవత్సరంలో సరిపోయినరు, ఈ నెలలో సరిపోయినరు, ఈ వారంలో సరిపోయినరు, ఈ తిథిలో సరిపోయినరు అనేది ఒక లెక్క ఉంటుంది. దాన్ని సంవత్సరికం అంటారు. కొందరు అమాస చేస్తారు, కొందరు మామూలు టైంలో చేస్తారు, కొందరు ఏమో వాళ్ళ తిథులని బట్టి చేస్తారు, కొందరు వారి ఆచారాన్ని బట్టి చేస్తారు, కొందరు లబ్ధికం అంటారు దానికి. ఆ లబ్ధికం చేసుకుంటే చాలా వరకు మంచిది. అది సద్బ్రాహ్మణులకు తెలుసండి. మీరు అడిగితే తప్పకుండా చెప్తారు, వారు మామూలుగా అడిగినా చెప్తారు. లబ్ధికం చేసుకుంటే చాలా వరకు శుభయోగం ఉంటుంది. వివాహం కాని వారికి, యువకులకు చాలా శుభవార్త ఉంటుందండి. ఇష్ట ప్రకారం వివాహం చేసుకోవాలనుకునే వారు కూడా కలిసి వస్తుంది. అలాగే మూల నక్షత్రం, సరస్వతి దేవత పుట్టిన నక్షత్రం వారికి చాలా అమోఘమైన యోగం ఉంది. పూర్వాషాఢ నక్షత్రం వారికి కూడా మాత్రం శుక్రమహారదర్శి లక్ష్మీదేవత పుట్టిన నక్షత్రం వారికి కూడా చాలా యోగ బలం ఉంది. లక్ష్మీదేవత పుట్టిన నక్షత్రం కాదు కానీ అండి, పూర్వాషాఢ నక్షత్రానికి కుబేరుడు, లక్ష్మీ అధిపతి వెంకటేశ్వర స్వామి వస్తారు కాబట్టి చాలా వరకు మంచిది జాతక బలానికి. లక్కీ నెంబర్ 6, 3 వస్తుందండి వీరి జాతకానికి. అలాగే 7 వస్తుందండి. శుక్రవారం, గురువారం, సోమవారం అనుకూలం ఉంటుంది వీరి జాతకానికి. అన్ని తిథులు మంచిది వీరి జాతకానికి. చెడు తిథులు అంటూ ఏవి లేదండి. కాకపోతే వీరి జాతకంలో తిథి సంధి రోజు పోవద్దు. తిథి సంధి అంటే మాత్రం 2 తిథులు కలిసి ఉంటాయండి. అంటే ఒకటే టైంలో ఉండవు, కొన్ని గంటల్లో తిథులు మారి కలిసి ఉంటాయి. దశమి, ఏకాదశికి ఒక గడియ తేడా ఉంటుంది. అలాగే అలాగే అమాస దాటిన తర్వాత పాడ్యమి, అలాగే పాడ్యం తర్వాత విద్య, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, ఇలాగ అన్ని తిథుల్లో మాత్రం బహుళపక్షం కావచ్చు, అలాగే శుక్లపక్షం కావచ్చు, తిథి సంధ్య అంటారు. తిథి సంధ్య అంటే మాత్రం తిథి కలిసి, ఒక తిథికి ఇంకో తిథి కొన్ని గంటల్లో కలిసి టైంలో మాత్రం వీరు ఏ కార్యం చేయవద్దు, ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి. అలాగే విదేశయానం చేయాలనుకునే వారికి, ఏరే దేశం, ఏరే రాష్ట్రం, ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి తప్పకుండా యోగ బలాలు కలిసి వస్తాయి. అలాగే వీరి పేరు మీద పెద్దల నుంచి ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. స్త్రీ నుంచి కూడా పురుషులకు మంచి యోగ బలం ఉంటుంది, పురుషుల నుంచి స్త్రీలకు కూడా మంచి యోగ బలం ఉంటుంది. వీరు ఎవరు పూజ చేసినా చేయకపోయినా పారిజాతం చెట్టు పూజ చేయడం చాలా మంచిది. పారిజాతం చెట్టుకు మాత్రం శ్రీకృష్ణుడు రుక్మిణి అసొంటి వారే కొట్లాడినండి. సామాన్యంగా దొరకదు, కానీ దొరికితే మీ అదృష్టం అది.
పారిజాతం చెట్టు పూజ చేయడం చాలా మంచిది. అది దొరకకపోతే మాత్రం సువాసన వచ్చే పూలు ఏ పూల చెట్టుకైనా పూజ చేయడం చాలా మంచిది. సువాసన వచ్చేదంటే ఎక్కువ శాతం మల్లెపూలు అండి. మల్లెపూల చెట్టులో కొన్ని రకాలు ఉంటుంది, ఒక 5-6 రకాలు ఖచ్చితంగా ఉంటుంది. బొండు మల్లి ఉంటుంది, జాజిమల్లి ఉంటుంది, తీగ జాతి సంబంధించిన మల్లెపూలు ఉంటుంది. ఆ మల్లెపూలు పూజ చేయడం కూడా చాలా వరకు శ్రేయస్కరం. అలాగే శ్రీకృష్ణ పారాయణ చేయడం చాలా మంచిది. స్త్రీలు పురుషులు అలాగే వీరు జాతకంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా వీరి జాతకంలో మాత్రం హరే రామ హరే కృష్ణ 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 హరే కృష్ణ రామ రామ హరే రామ అనే వాక్యం వీరి నోటి అంట ఉండాలి. కలియుగ మంత్రం ఇది నేను చెప్పింది కాదండి, ఇది చాలా కాలం నుంచి నడుస్తున్న లోకజ్ఞానం తెలిసిన పెద్దలు చెప్పిన వాక్యం అండి. నేనేం గొప్పవాడిని కాదు, విని చెప్తున్న వాడిని తప్ప కానీ నేను చెప్తున్న వాడిని కాదు. ఇది కలియుగ మంత్రం. కలియుగ మంత్రానికి చాలా వరకు మంచి ఫలితం ఉంటుంది. హరే రామ హరే రామ హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే అని వాక్యం ఉంది. చెప్పేది ఆయనే, చేయించేది ఆయనే, అన్నీ చూసేది ఆయనే శ్రీకృష్ణుడు. కానీ ఒకే మాట, ఒకటే బాణం, ఒకటే ధర్మం రాముడిది. ముఖ్యంగా మాత్రం మీ జాతక బలాన్ని కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు తిరిగి ఉండదండి, రాజకీయ నాయకులకు తిరిగి ఉండదండి, ధనం విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం ఈ రాశివారు సామాన్యంగా మాత్రం చెడు తప్పుడు పనులు చేయరు. మానవ జీవితం కాబట్టి తెలియకుండా పొరపాటు మనం ఎవరో ఒకరు చేస్తూనే ఉంటాం, నాతో సహా కూడా ఎవరైనా సరే. ఆ పొరపాట్లు తెలుసుకుని వారు సరిదిద్దుకుంటూ ఉంటే చాలా మంచిది.